ఇంగ్లాండ్లో ఒక ఆనవాయితుందటమ్మ ఒక పల్లెటూరులో. ఏమిటి అనంటే ఒక 70-80 ఏళ్ళ వయస్సు రాగానే ఆ ఆడవాళ్ళని ఎక్కడో ఒక కొండ మీద వదిలిపెట్టేస్తారంట దూరంగా ఇప్పటికి. అయితే ఈ మధ్యనే నేను ఓన్లీ ఆడవాళ్ళనే కాదు వృద్ధులు తల్లిదండ్రులు అనుకుంటా. అయితే అంటే తల్లిని గురించి ఇచ్చింది కథ. తండ్రులు కూడా కావచ్చు, తల్లి అంటే తండ్రి కూడా ఉంటారు, అంటే వృద్ధులు అన్నమాట. అయితే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ యొక్క అవయవాలు చేత కాకుండా డిపెండ్ అపాన్ అదర్స్ ఉన్నప్పుడు ఇక యంగ్స్టర్స్ వాళ్ళకి చూసుకునే అవకాశము అవసరము లేదు అని భావిస్తారు వాళ్ళు. అయితే వాళ్ళు ఆమెను తీసుకెళ్ళి ఒక కొండ మీద ఎక్కడో వదిలిస్తారు. ఇక ఆమె వాళ్ళు అక్కడ ఎండకు ఆ విధంగా కృషించిపోయి ఏమన్నా ఇట్లా జంతువులు వాటి వల్ల తిని మొత్తానికి అక్కడ ఇక వాళ్ళకి ఏముండదు, ఇంకా చనిపోతారు వాళ్ళు అక్కడి. ఆ విధమైనటువంటి పద్ధతి ఉందంట. ఒక కొడుకు తీసుకొని పోతున్నాడు భుజాన వేసుకొని పోతూ ఉంటే వెళ్తూ భుజాన వేసుకొని పోతే నడవలేదు కదా, భుజాన వేస్తూ పోతుంటే ఆమె ఏం చేస్తారట, వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కొమ్మ విరుస్తూ వెళ్తుంటదంట. అయితే కొడుకు చికాకు పుడుతుంటది, ఊరికే కదులుతుంటే. ఏంటిది ఊరికే అట్లా కదులుతున్నావు నువ్వు, సరిగా పడుకోలేవా, నేను మోస్తున్నా, నాకెంత బరువు అవుతున్నావు నువ్వు అని కోప్పడతాడంట. కోప్పడితే అక్కడికి వెళ్ళే కొండ మీద ఏమనదు, అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమనదు, వదిలేస్తాడు. వదిలేసి వెళ్ళేటప్పుడు తల్లి ఏమంటదట, నాన్న దారి తప్పేవు, వచ్చేటప్పుడు అన్ని కొమ్మలు వేశారా, వాటమ్మట నువ్వు ఇంటికి వెళ్ళు అంటదంట. అంటే మళ్ళా కొడుకు పోయేటప్పుడు ఇబ్బంది పడకూడదు, తోవ తప్పిపోకూడదు, ఇంటికి నిదానంగా. అది తల్లి ప్రేమ. తనను అక్కడ వదిలిపెడుతున్నాడు, తన బతికేంటో చూస్తలేడు అన్నది లేదు. కానీ తల్లి మట్టుకు నువ్వు దారి తప్పకుండా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి నాన్న అని చెప్పేసి, నేను వచ్చేటప్పుడు అన్ని కొమ్మలు వేశారా, ఆ మార్గం గుండా వెళ్ళు అంటుందంట. అంటే అక్కడ తల్లి యొక్క గొప్పదనము, ఆమెకున్నటువంటి అంతరంగంలో నుండి వచ్చినటువంటి ప్రేమ ఆ విధంగా. తర్వాత ఇట్లా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ దొరుకుతాయమ్మా. తర్వాత ఇంకొకసారి ఇట్లే ఒక అమ్మ కొడుకు ఇద్దరు ఇంట్లో ఉంటే అమ్మ చిన్నప్పటి నుంచి నాకెంతో చేశావు, కాబట్టి నేను కూడా నీకు ఇప్పుడు చేస్తా, ఎమోషనల్గా ఫీల్ అయిపోయి వాడు అంటాడు కదా, నేను కూడా ఇప్పుడు నీకు చేస్తా, నేను ఒక రోజు నీ దగ్గర పెద్ద మనిషి పాపం, నీ దగ్గర పడుకుంటా అని అంటాడు. అంటే వద్దు నాన్న, నువ్వు నా దగ్గర పడుకోలేవురా, వద్దు అని అంటది. అని అంటే ఏం కాదులే అమ్మ, ఏమవుతుంది, నేను పడుకుంటానంటాడు. పడుకున్న తర్వాత 1 గంట 2 గంటలు అయిన తర్వాత ఆమె పక్క తడిపేస్తుంది, పాపం పెద్ద మనిషి కదా, తడుపుతుంది. తడిపితే నిద్దట్లో తడిపేగానే కొంచెంసేపటికి లేస్తాడు. పర్వాలేదమ్మా అంటాడు, పక్కకు జరుపుతాడు, అక్కడ ఆ క్లాత్స్ మారుస్తాడు, గుడ్డలు మార్చేసి మళ్ళీ తల్లిని పడుకోబెడతాడు. మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత ఆవిడ మళ్ళీ అదే పని చేస్తుంది అన్నమాట. రెండోసారి కూడా కొంచెం ఓపికగానే చేస్తాడు. ఇంకా 3వసారి వెళ్ళంగానే గంట డిస్టర్బ్ అవుతుంది కదా అబ్బాయికి. ఏమంటాడు కదా, నువ్వు మెలుకునే ఉన్నావు కదా, వస్తున్నప్పుడు చెప్పొచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని కసురుకుంటే అప్పుడు కూడా ఏమనదు. ఇక అని మళ్ళీ పొడి బట్టలు వేస్తాడు, పడుకోబెడతాడు, పక్కన పడుకుంటాడు. 4వసారి ఆమె మళ్ళా 1 గంట 2 తెల్లవారుతుంటది. పొయ్యంగానే అప్పుడు అంటాడు కదా, నీ దగ్గర పడుకున్నా తప్పైపోయింది, నువ్వు ఇన్నిసార్లు నన్ను నిద్రపోకుండా చేస్తున్నావు నువ్వు అని తల్లిని అంటాడు. ఒరే నాన్న, ఒక్కరోజు నువ్వు నా పక్క దడిపితే ఓర్చుకోలేకపోతున్నావు, నిన్ను 8 సంవత్సరాలు నువ్వు పక్క దడుపుతుంటే రోజు ఈ తెల్లవారు నేను ఇది చేశాను కదరా, నువ్వు ఏం తీర్చుతావురా నాన్న అన్నదట తల్లి. అందుకని తల్లి రుణము మాటల్లో చేతల్లో అసలు చెప్పలేమమ్మా. ఏం చెప్తాను చెప్పమ్మా, తల్లిని గురించి చెప్పమంటే 1 2 మన జన్మకు కారకురాలు, మన ఉన్నతికి కారకురాలు, మన ఎదుగుదలకు కారకురాలు. తర్వాత మన మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఏ రంగంలో చూసినా మనను వెన్నంటి ప్రోత్సహించి మన అభివృద్ధికి తోడ్పడేటటువంటి అమ్మను గూర్చి ఏం చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి అమ్మకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఆమెకి ఇబ్బంది కలగకుండా చూసుకోమని, తల్లిదండ్రులు గౌరవంగా చూసుకోమని నేటి తరానికి విజ్ఞప్తి చేయడం ఒక్కటే. ఆ విధంగా మారాలి యువత అని చెప్పటమే ఈ మదర్స్ డే తరఫున నేను ఇచ్చేటటువంటి సందేశము. తర్వాత నా కోరిక.